హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొత్త రెసిపీ వచ్చేసి మామిడికాయ పులావ్ అండి. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే ఇలా నూనెలో వేసుకోవాలి. ఇవి 1 మినిట్ ఇలా నూనెలో వేయించిన తర్వాత దీంట్లోకి కొంచెం మినపప్పు, ఒక పల్లీలు, కొంచెం పచ్చిపప్పు, ఆ తర్వాత కొంచెం ఆవాలు వేసుకొని ఇవి బాగా మగ్గనివ్వాలండి. తర్వాత కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఎండుమిర్చి, ఎందుకంటే మనం మామిడికాయ పచ్చడి వేసుకుంటాం కాబట్టి పచ్చిమిర్చి, ఎండుమిర్చి సరిపోతాయండి. తర్వాత కొంచెం కరివేపాకు, ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత మాత్రమే ఇలా రెండు టమాటాలు తీసుకొని ఇవి నూనెలో వేయించుకోవాలండి. టమాటాలు మగ్గేంత వరకు మనం మూతతో కవర్ చేసుకుంటే సరిపోతుందండి. మంచిగా లోపల పచ్చిపప్పు, పల్లీలు అండ్ మినపప్పు కూడా మంచిగా వేగుతాయి. అవి ముందే వేసుకున్నామంటే అవి మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని నేను ముందుగా ఉల్లిపాయ అయితే వేసానండి. మీకు ముందుగా కావాలనుకుంటే మీరు ముందుగా పల్లీలు అవి వేసుకునైనా తర్వాతైనా ఉల్లిపాయలు వేసుకోవచ్చు అండి. నేనైతే ఇలా వేసాను, నాకు మంచిగా ఏగిపోయాయి. ఆ తర్వాత కొంచెం ఇంగు వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రైస్ వేసుకున్న ఆ తర్వాత మనకి మామిడికాయ పచ్చడి కూడా ఒకేసారి వేసుకొని మొత్తం రైస్ని అయితే కలుపుకోవాలండి. నీట్గా కలుపుకున్న తర్వాత దీంట్లో తర్వాత రుచికి సరిపడే సాల్ట్ అయితే వేసుకోవాలి. ముందుగా ఎందుకు వేయలేదంటే ఆల్రెడీ మామిడికాయ పచ్చడిలో సాల్ట్ అనేది ఉంటుంది కదండి, అందుకని వేయలేదు. తర్వాత వేయడం వలన మనకి రుచికి కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఎంతో రుచికరమైన మామిడికాయ పులావ్ అయితే రెడీ అయిపోయింది. బయట వర్షానికి ఈ కాంబినేషన్కి చాలా టేస్టీగా ఉంది. ట్రై చేసి చూడండి.